మీ అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారా? దేవుని ఘనపరుస్తున్నారా? అందరూ బాగున్నారా? మరి దేవుని ఎందుకు మహిమపరచాలి? మరి దేవుని ఎందుకు ఘనపరచాలి? మరి దేవుని అనునిత్యము ఎందుకు స్తుతించాలి అని అనుకుంటున్నారా? ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 ఈ వచనాలు చదవగా విందాం. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అబ్బా, చూసారా ఎంత గొప్ప మాట! ఈ ప్రపంచంలో ఈ భూమి మీద కానీ ఎవరైనా ఇంత గొప్ప ధైర్యం, ఇంత గొప్ప మాట మనకి ఎవరైనా చెప్పి ఉంటారా? మన స్నేహితులలో కానీ, తర్వాత మన బంధువులలో కానీ, అటు పోతే తర్వాత మన సొంత అనుకున్న వారు కూడా మనకి ఇంత పెద్ద గొప్ప ధైర్యం ఇచ్చి ఉంటారా? లేదు. ఎందుకంటే దేవుడు సర్వస్వము మన కోసమే సమర్పించాడు. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు? ఇప్పుడు మనకు మనకు పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలకి ఏం చేస్తాము? బొమ్మలు కనిపిస్తాం. అంటే బొమ్మలు అంటే ఆ పిల్లవాడికి ఇష్టం. మరి మనకు బొమ్మలు ఇష్టమా? లేదు. ఎందుకు మనం బొమ్మలు కొనిస్తాం పిల్లలకు? ఆ పిల్లవాడంటే మనకి ఇష్టం, మన పిల్లలంటే మనకిష్టము. మరి ఆ పిల్లలకు బొమ్మ మనం ఎందుకు కొనిస్తామంటే ఆ పిల్లవాడు ఆ బొమ్మను చూసి ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత ఆ బొమ్మను చూసి ఆయన సంతోషముతో గెంతులేస్తూ ఉంటాడు ఆ చిన్న పిల్లవాడు. దానిని చూసి తల్లిదండ్రులైనటువంటి మనము ఎంతో సంతోషిస్తాము. అలాగునే దేవుడు ఈ సృష్టిని అంతటిని తన నోటి మాటతోనే సృష్టించాడు. ఒక నరుణ్ణి మాత్రము తన చేతితో సృష్టించాడు. అయితే మనము జీవించటానికి సృష్టి అవసరము. మానవుడు జీవించటానికి సృష్టి అవసరము. ఈ సృష్టి ఎంత గొప్పదంటే దేవుడు మానవుణ్ణి ఏం చేసిందంటే దేవుడు తన పోలిక చొప్పున సృజించుకున్నాడు. అయితే ఈ సృష్టి ఎంత గొప్పదంటే దేవుడు ఏమంటున్నాడంటే మన కోసము ఇక్కడ స్థలం ఆయన ఇంటిలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ మన కోసం ఒక భూమిని ఏర్పాటు చేసి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మనం ఉండటానికి దేవుడు ఏం చేస్తాడంట? స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడట. మరి ఒకవేళ మనకు స్థలము దొరకకపోతే ఆయన నివసించు స్థలములో మనకు స్థలమును సిద్ధపరిచి ఉన్నాడంట. చూడండి ఎంత గొప్ప మాట! ఇంత గొప్ప మాట మనకు ఈ వాక్యము బైబిల్ మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. బైబిల్ ఎంతో ఓదారుస్తుంది. బైబిల్ మనల్ని ఎంతో ఆదరణగా ఉంటుంది. చూసారంటే దేవుడు మన కోసము సృష్టిని సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే సర్వ సృష్టిలోని జీవరాశులన్నీ నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములన్నీ ప్రతి స్థలమునందు ప్రకటించగా నీవే జీవం, నీవే సత్యం, నీవే మార్గం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. చూశారండి, సర్వ సృష్టిలోని జీవరాశులన్నీ ఏం చేస్తున్నాయంట? దేవుని మహిమపరుస్తున్నాయంట, దేవుని స్తుతిస్తున్నాయంట, దేవుని ఘనపరుస్తున్నాయంట. మరి నీవు నేను మనము ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పిచ్చుకలు చూడండి చక్కగా కిచు అనుకుంటూ మంచిగా గానాలతో ఏం చేస్తూ ఉంటాయంటే అవి దేవుని స్తుతిస్తూ ఉంటాయి. కానీ ఆ పిచ్చుకలు పిచ్చి అరుపులు అరుస్తున్నాయని జ్ఞానహీనులు అనుకుంటారు. నిజంగా జ్ఞానవంతులు ఏమని ఆలోచిస్తారంటే ఆ పిచ్చుకలు పొద్దున లేసి వేటిని స్తుతిస్తున్నాయి? ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను స్తుతిస్తున్నాయి. కానీ సృష్టిని మాత్రము స్తుతిస్తలేవు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోయి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వాక్యాలను విడిచిపెట్టేసి ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏంటంటే తాత్కాలికమైన వాటిని, తర్వాత శాశ్వతం కానటువంటి వాటిని వెతుకుతూ ఉంటున్నారు. కాబట్టి మనము దేనైనా సరే మన ఆలోచనలు మనము జ్ఞానయుక్తంగా ఉండాలి. జ్ఞానయుక్తంగా ఉండాలంటే మనము దేవుని యందు భయము, భక్తి, వినయ, విధేయతలు కలిగి
ఆయన ఏంటో సంతోషిస్తూ ఆయనను స్తుతిస్తూ జీవితకాలం అంతా జీవిస్తూ పిచ్చుకల వలె పక్షుల వలె మనం ఆనందంగా గడపాలని ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.